ఇది అసలైన హైదరాబాద్ ప్యూర్ దమ్ బిర్యానీ. అందరు దమ్ బిర్యానీ అనగానే టమాటాలేస్తారు, ఇంకోళ్ళు ఇంకోటేస్తారు, అందరూ రకరకాలుగేస్తారు. కానీ దమ్ బిర్యానీ ఎప్పుడు కూడా అలా ఉండదు. ఇంకొంతమంది చాలామంది స్పైసీగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని మాట్లాడతారు. బిర్యానీ ఎప్పుడు కూడా స్పైసీగా ఉండొద్దు, మీడియంలో ఉండాలి. ఇంకొంతమంది డబల్ మసాలా అని చెప్పేసి పొట్ట ఖరాబ్ చేసుకుంటున్నారు. మరీ అంత మసాలా కూడా తినకండి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది అసలైన హైదరాబాద్ పద్ధతిలో చేసా ప్యూర్ హైదరాబాదీ దమ్ బిర్యానీ. అయితే చేయడానికి రీజన్ ఏంటంటే, నా మిత్రుడు డాలర్ ముత్యం, అతనికి యూట్యూబ్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ అయినారు. సో ఆ సందర్భంగా అతని సంతోషాన్ని అతను ఒక్కడు ఎంజాయ్ చేయకుండా ఇతరులకు కూడా కొంచెం ఏదో చేద్దామన్న ఉద్దేశంతో ఒక 10 KS బిర్యానీ చేయమని చెప్పేసి డబ్బులు పంపించిండు. బిర్యానీ బయట పిల్లలకి పంచమని చెప్పిండు. అది ఎంతో మంచి ఆలోచన. ఈ రోజులలో మనం సంతోషంగా ఉంటే మనం తాగి తిని ఎంజాయ్ చేస్తాము. కానీ అదే సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలని చెప్పేసి ఎంతో గొప్ప ఆలోచన చేశారు. మీరు ఇలాంటి పనులు ఎన్నో చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేదో మేము నామకే వాస్తు చేయలేదు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ హై క్వాలిటీ మెయింటైన్ చేసినాం. ఆ రైస్ కానీ, నెయ్యి కానివ్వండి, ఆయిల్ కానీ ప్రతిదీ కూడా మంచి క్వాలిటీది వేసినాం. వన్స్ అగైన్ కంగ్రాట్స్ భయ్యా, నిజంగా చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ కంగ్రాట్స్, థ్యాంక్ యూ.